వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. అండ్ ఈ వీడియో సిరీస్‌లో నేనైతే ఈ కూబర్నెటీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఈ కూబర్నెటీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం కంటైనర్స్ అంటే ఏంటి? దెన్ కూబర్నెటీస్ అన్ని కాన్సెప్ట్‌లన్నీ చూసి, ఆ తర్వాత మనము ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్‌లోకైతే వెళ్దాము. అయితే ఈ ప్రాసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను కొన్ని ఇమేజెస్, స్లైడ్స్ అవి ప్రిపేర్ చేశాను. దాంతో పాటు మనము ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకొని అంటే కంటైనర్స్ అంటే చాలామంది చాలా కాంప్లెక్స్ టాపిక్ అనే ఫీలింగ్ ఉంది గదా! సో, దాన్ని కొంచెం మీకు ఈజీగా అర్థం కాడానికి కొన్ని జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లాగా తీసుకొని, నేనైతే ఈ కుబర్నెటీస్ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, మీరు ఆహ్, ఈ డాకర్ అంటే ఏంటి? డాకర్ విత్ అదర్ సర్వీస్ లైక్ ఏడబ్ల్యూఎస్‌లో ఈసీఎస్ లాంటి సర్వీసెస్ ఉన్నాయి. సో, ఆ వీడియోస్ అన్నీ మన ఛానెల్‌లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఆహ్, టైమ్ ఉంది లైక్ ఆహ్, ఆహ్, చూడాలి అని చెప్పని అనుకుంటే ఈసీఎస్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వెరిఫై చేయండి. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్. ఆ సబ్స్క్రైబ్ అనేదే కదా నాకు బూస్ట్ ఇచ్చేసి మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసేది. రైట్. అండ్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళుంటే డెఫినిట్‌గా వాళ్ళకి షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ మనకి కుబర్నెటీస్ అంటే ఏంటో తెలియాలి అని చెప్పనంటే డాకర్ అంటే తెలియాలి. అండ్ డాకర్ అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చిందో తెలియాలి. ఓకే. సో, ఈ డాకర్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అని చెప్పనంటే, సో, ఫస్ట్‌లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. ఇక్కడ ఒక డెవలపర్ ఉన్నాడు మనకి. ఈ డెవలపర్ జనరల్‌గా మనకి అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తున్నాడు. హి ఈస్ రైటింగ్ కోడ్. అప్లికేషన్ అనేది లెట్స్ అస్యూమ్ ఇనీషియల్‌గా వాడు 1 ల్యాప్‌టాప్‌లో ఉన్నాడు. కోడ్ రాసాడు. సో, ఈ డెవలపర్ అనేవాడు ఏం చేశాడు, ఆ కోడ్ రాయడానికి ఆబ్వియస్‌లీ మనకి టూల్స్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ అవసరం కదా! సో, తనేం చేశాడు, పైథాన్ 3.13 అంటే బేసికల్లీ వీడు కొంచెం ఎప్పుడో అడ్వాన్స్ ఉందాం అనుకుంటున్నాడు. సో, లేటెస్ట్ పైథాన్ 3.13 కాబట్టి నేను దాంట్లోనే రాస్తాను అని చెప్పేసి రాసాడు. సో, వీడి ల్యాప్‌టాప్‌లో ఉన్నప్పుడు కొన్ని డిపెండెన్సీస్ ఇంపోర్ట్ చేసుకున్నాడు, కాన్ఫిగరేషన్ సెట్ చేశాడు అండ్ కోడ్ అబ్సల్యూట్‌లీ బానే వర్క్ అవుతుందిక్కడ. అయితే ఏంటి, ఈ కోడ్ బానే వర్క్ అవుతున్నప్పుడు ఏం చేశాడు, వీడు వేరే ఎన్విరాన్మెంట్‌కి పుష్ చేశాడు. ఓకే. లేదు మీకు ఎన్విరాన్మెంట్ అంటే తెలీదు అని చెప్పనన్నప్పుడు, ఈ కోడ్ ఏం చేశాడు, వేరే డెవలపర్‌కిచ్చాడు. ఈ వేరే డెవలపర్ వాడి ల్యాప్‌టాప్‌లో ఏంటి పైథాన్ 3.13 లేదు. పైథాన్ 3.10 ఉంది. సో, ఈ కోడ్ ఇచ్చినప్పుడు సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా వర్క్ అవుద్ది అనే గ్యారంటీ లేదు. సో, వీడి ల్యాప్‌టాప్‌లో కొన్ని సెట్టింగ్స్ డిఫరెంట్ ఉండొచ్చు. లేదంటే ఇంజిన్ కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు. అయితే దీంట్లో ఈ మ్యాథ్ అనే ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది వర్క్ గాట్లేదు. సో, ఈ డెవలపర్ కొంచెం సీనియర్. వాడు ఏం చేశాడు, ఓకే. కోడ్ చేంజెస్ చేద్దాము. ఏదో చిన్న పార్ట్ వర్క్ గాట్లేదుగా అని చెప్పేసి వాడు కూర్చున్నాడు. ఫిక్స్ చేశాడు. సమ్‌హౌ బానే వర్క్ అవుతుంది ఇప్పుడు గూడా. సో, దెన్ ఇది డెవలపర్ 3కెళ్ళింది. లేదంటే వేరే ఎన్విరాన్మెంట్‌కెళ్ళింది. సో, వేరే ఎన్విరాన్మెంట్‌కెళ్ళినప్పుడు వేరే రన్ టైమ్ ఉంది మళ్ళీ. సో, వేరే రన్ టైమ్ ఉన్నప్పుడు ఇక్కడ కాన్ఫిగరేషన్ బ్రేక్ అయిపోయింది. అండ్ సమ్ డిపెండెన్సీస్ బ్రేక్ అయిపోయాయి. సో, టెక్నికల్‌గా చెప్పాలంటే ఈ కోడ్ అనేది ఇక్కడ వర్క్ గాట్లేదు. సో, ఇప్పుడు వీడేమన్నాడు, "అరె బాబు! నువ్వు కోడ్ ఇచ్చావు. నీ కోడ్ వర్క్ గాట్లేదు" అని చెప్పేసి డెవలపర్ 1 అడిగాడు. వీడేమంటాడు, "నువ్వు నా ల్యాప్‌టాప్ దగ్గరికి రా. ఇక్కడ నేను చూపిస్తాను. నా కోడ్ అయితే ఇక్కడ చాలా వర్క్ అవుతుంది. ఇప్పుడొచ్చిన నేను అవుట్‌పుట్ చూపిస్తాను" అంటాడు. ఓకే. సరే అని చెప్పేసి వీడిక్కడికొచ్చేసి వెరిఫై చేస్తే నిజంగానే అవుట్‌పుట్ వస్తుంది వీడి ల్యాప్‌టాప్‌లో. అంటే ఇక్కడ నిజంగానే అవుట్‌పుట్ వస్తుంది. మరి ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అని చెప్పనంటే, ఇక్కడ మనకి ఈ ఇంజిన్ గానీ, అంటే రన్ టైమ్ కానీ, లేదంటే డిపెండెన్సీ రిజల్యూషన్స్ కానీ, రైట్? ఇవన్నీ డెవలపర్ టు డెవలపర్ ఆర్ ఎన్విరాన్మెంట్ టు ఎన్విరాన్మెంట్, ల్యాప్‌టాప్ టు ల్యాప్‌టాప్ చేంజ్ ఉంటాయి గదా! సో, అవన్నీ అందరిది సేమ్ కాన్ఫిగరేషన్ ఉంచడము, సేమ్ సెట్టింగ్స్ ఉంచడం ఆబ్వియస్‌లీ నాట్ పాసిబుల్. ఓకే. సో, దానికోసం మళ్ళీ ఒక ఐటీ టీమ్‌ని రిక్రూట్ చేసుకొని చాలా పెద్ద కథ అది. ఎంత చేద్దామన్నా గాని ఎవడో ఒకడు అప్‌డేట్ చేయడం అలా అవుతూ ఉంటది గదా! సో, ఆబ్వియస్‌లీ అందరిని అలా ఉంచడం కష్టం. సో, దెన్ ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయడము? ఓకే. ఇక్కడ నా మెషిన్‌లో వర్కౌట్ అవుతున్నప్పుడు, నీ మెషిన్‌లో ఎందుకు వర్కౌట్ అవ్వదు? సో, వర్క్ అవ్వాలి అంటే ఏం చేయాలి? అనే క్వెషన్ తోటొచ్చిందే ఈ డాకర్. అది ఫస్ట్ పాయింట్.
ఓకే. సెకండ్ ఏంటి అని చెప్పానంటే డాకర్ అనేది చాలా ఈ కంటైనరైజేషన్ అనేది చాలా లైట్ వెయిట్. అంటే వీఎం, డాకర్ కంపారిజన్ నేను కాసేపు ఆగి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు దీన్ని ఇందాక మనం డిస్కస్ చేసిన ఇష్యూని రిజాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము అని చెప్పానంటే, ఈ ఎంటైర్ కోడ్, రన్ టైమ్ ఎవ్రీథింగ్ ఇదంతా తీసుకొని దీన్ని కంటైనరైజ్ చేస్తున్నాము. ఓకే. అంటే ఎలా అంటే మనకి కోడ్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఈ కేఎష్ ఇన్ఫర్మేషన్ గాని, డేటాబేస్ కనెక్షన్ గాని ఎవ్రీథింగ్. ఇక్కడ మ్యాథ్ ఇంపోర్ట్ గాని ఎవ్రీథింగ్ మనం ఏం చేస్తున్నాము, ఒక కంటైనరైజ్ చేసి ఒక డాకర్ ఇమేజ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ డాకర్ ఇమేజ్ అంటే ఏం లేదు. మన అప్లికేషన్ జనరల్‌గా ఏ అప్లికేషన్ తీసుకున్నా గాని మనకు ఎండ్ ప్రొడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జావా అప్లికేషన్ తీసుకున్నాము. మనకి ఎండ్ అవుట్‌పుట్ ఏంటి ఒక జార్ ఫైల్ ఆర్ వార్ ఫైల్ వస్తది గదా! ఈ జార్ ఫైల్‌ని ఎక్కడ రన్ చేస్తాము? సో, ఈ జార్ ఫైల్ అంటే ఏ ఓఎస్ తీసుకోవాలి? ఏదన్నా ఇన్‌పుట్ పారామీటర్స్ ఇస్తామా? ఆర్గ్యుమెంట్స్ ఇస్తామా? జార్‌ని రన్ చేయాలని చెప్పేసి అన్నీ మన కోడ్ ఇవి ఎవ్రీథింగ్ డిపెండెన్సీస్ ఇవన్నీ తీసుకొని మనము దాన్ని డాకరైజ్ చేస్తాము. ఈ డాకరైజ్ చేసిన దాన్ని తీసుకొని మనకి డాకర్ ఇంజిన్ ఉన్న ఏ ల్యాప్‌టాప్‌లోనైనా రన్ జేయొచ్చు. ఏ హార్డ్‌వేర్ పైనైనా రన్ జేయొచ్చు. అంటే చాలా సింపుల్‌గా చెప్పాలి అని చెప్పానంటే, మన లోకల్ ల్యాప్‌టాప్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్‌తో సంబంధం లేకుండా, మనము ఈ డాకరైజ్ చేసి మన అప్లికేషన్‌ని డాకరైజ్ చేయడం అంటే సింపుల్‌గా కంటైనరైజ్ చేస్తున్నాము. ఆ కంటైనర్ చేసి మనం డెలివరీ చేస్తాము. అసలు ఈ కంటైనర్ అంటే రియల్ వరల్డ్‌లో మీకు చాలా సింపుల్‌గా చెప్పాలి అని చెప్పానంటే, ఒక లంచ్ బాక్స్ లాగా ట్రీట్ చేయండి. ఈ కంటైనర్ అంటే ఏంటి అని చెప్పానంటే జస్ట్ లంచ్ బాక్స్. అంటే సాఫ్ట్‌వేర్ టర్మ్స్‌లో మనం కంటైనర్ అంటాము. ఈ కంటైనర్ అంటే ఏంటి అని చెప్పానంటే మన అప్లికేషన్‌కి కావాల్సిన కోడ్ కానీ, సిస్టమ్ లైబ్రరీస్ కానీ, డిపెండెన్సీస్ కానీ ఇవన్నీ తీసుకొని మనము ఒక ప్యాకేజ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాము. మన అప్లికేషన్‌ని. దాన్నే కంటైనర్ అంటాము. చాలా సింపుల్‌గా చెప్పాలి అని చెప్పానంటే మీరు మీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్నారు. లంచ్ బాక్స్‌లో మీకు రైస్ ఉంది, కర్రీ ఉంది, స్పూన్ ఉంది, ఒక నాప్కిన్ ఉంది. సో, మీరు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్నాక, మీరు ఎక్కడ తింటారు అనేది పెద్ద మ్యాటరా? మీరు మీ ఇంట్లో తినొచ్చు, ఆఫీస్‌లో తినొచ్చు, పార్క్‌కెళ్ళొచ్చు. ఎక్కడికెళ్ళినా ఏంటి? మీ ఫుడ్ మారదు, మీ కర్రీ మారదు, మీ స్పూన్ మారదు. ఓకే. అలా కాకుండా ఒకరింట్లో ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో రైస్ చేసాము, కర్రీ చేసాము, స్పూన్ ఇచ్చాను, నాప్కిన్ ఇచ్చాను. ఓకే. ఫైన్. ఇది మా ఇంట్లో ఫైన్. నీకు టేస్ట్ బానే నచ్చింది. నువ్వేంటి కాసేపటి తర్వాత నెక్స్ట్ డే వేరే మా బ్రదర్ వాళ్ళ ఇంటికెళ్ళామనుకోండి. మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో బ్లాక్ రైస్ ఉన్నాయి. ఓకే. వాళ్ళు కర్రీ లైక్ కైండ్ ఆఫ్ వెరీ హెల్త్ కాన్షియస్‌గా వాళ్ళు ఆహ్, మనలా కాకుండా రెగ్యులర్‌గా ఫ్రైలాగా గాకుండా వేరే ఇచ్చారు. సో, రైటా? అక్కడ నీకు సేమ్ టేస్ట్ ఒస్తది అని గ్యారంటీ లేదు. ఓకే. ఇంకొక డే నువ్వు ఇంకొకరింటికెళ్తావు. అక్కడ గూడా సేమ్ టేస్ట్ ఒస్తదని జెప్పి గ్యారంటీ ఉందా? సో, నువ్వు అంటే ఒక అప్లికేషన్ ఒక ల్యాప్‌టాప్‌లో ఉన్నప్పుడు ఇంకో ల్యాప్‌టాప్‌లోకెళ్ళినాక అది బ్రేక్ అవుతుంది గదా! అలా కాకుండా ఇక్కడేంటి మనము లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్నాము. నా రైస్, నా కర్రీ, నా స్పూను. అది నేను ఇంట్లో ఉన్నా, మా ఇంట్లో ఉన్నా, మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఎల్లుండి ఇంకో బ్రదర్ వాళ్ళ ఇంటికెళ్ళినా గాని, నా రైస్ నేనే తింటున్నా, నా కర్రీ నేను తింటున్నా. ఎక్కడ వేరే వాళ్ళ పైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళని స్పూనో, ప్లేటో అడగాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ నావే ఉన్నాయి గాబట్టి. అంటే ఈ అప్లికేషన్‌ని గూడా మనం ఏం జేస్తున్నాము, మనకి లోకల్‌లో డిపెండ్ అవ్వకుండా కావాల్సిన కోడ్‌ని, లైబ్రరీస్‌ని, డిపెండెన్స్‌ని ఎవ్రీథింగ్ ఒక ప్యాకేజ్ లాగా ప్రిపేర్ జేస్తున్నాము. దాన్నే కంటైనర్ అంటాము. ఓకే. సో, ఆ కంటైనర్ ప్రిపేర్ చేసే ప్రాసెస్‌లో మన అప్లికేషన్‌ని మొత్తము ఓకే. ఒక డాకర్ ఫైల్ రాసి దాన్ని రన్ చేస్తాం. ఆ రన్ చేసిన దాన్ని కంటైనర్ అని చెప్పని అంటాము. మీరిప్పుడు ఒక్కసారి లైఫ్ సైకిల్ తీసుకుంటే మనకెలా ఉంటది అని చెప్పనంటే, ఫస్ట్ ఇది నా అప్లికేషన్ కోడ్. నా అప్లికేషన్ కోడ్‌ని నేనేం చేస్తున్నాను, ఒక డాకర్ ఫైల్ రాస్తున్నా. ఆ డాకర్ ఫైల్ రాసినాక, నేను దాన్ని బిల్డ్ చేస్తే ఏమైద్ది అంటే, మనకి చాలా సింపుల్ కమాండ్స్ ఉంటాయి. డాకర్ బిల్డ్ అని చెప్పేసి, ట్యాగ్స్ అవి ఇచ్చేసి బిల్డ్ చేస్తాము. ఆ బిల్డ్ చేసినప్పుడు ఏమైద్ది అని చెప్పానంటే, ఒక డాకర్ ఇమేజ్ ప్రిపేర్ అవుద్ది.
ఈ డాకర్ ఇమేజ్ ప్రిపేర్ అయిన తర్వాత నేను సేమ్ ఎన్విరాన్మెంట్‌లో నేను దాన్ని రన్ చేయొచ్చు. డాకర్ రన్ అని పోర్ట్ నంబర్ గాని, లేదంటే ఇంకేమన్నా ఆర్గ్యుమెంట్స్ ఇస్తే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేసి నేను దాన్ని రన్ చేయొచ్చు. ఓకే. సో, అప్పుడేంటి నా అప్లికేషన్ అనేది డెలివరీ అవుద్ది. రైట్. సో, ఇక్కడ ప్రిపేర్ అయిన ఇమేజ్‌ని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అని చెప్పానంటే, మనము ఒక ప్లేస్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనకి డాకర్ హబ్ కానీ, లేదు అని చెప్పానంటే ఏడబ్ల్యూఎస్‌లో ఈసీఆర్ అనే సర్వీస్ ఉంటది. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అనే సర్వీస్. ఆ సర్వీస్‌లో ఇక్కడ మనం ఏ ఇమేజ్ అయితే ప్రిపేర్ చేసామో, జస్ట్ నా ల్యాప్‌టాప్‌లో మాత్రమే ఉండకుండా ఆ ఇమేజ్‌ని నేను ఈ రిజిస్ట్రీలో ప్లేస్ చేస్తే వేరే ల్యాప్‌టాప్ నుంచి కానీ, వేరే మెషిన్ నుంచి కానీ, వేరే డెవలపర్ గానీ దాన్ని జస్ట్ పుల్ చేసుకొని దాన్ని రన్ చేయొచ్చు. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేసాము, మన కోడ్‌ని కంటైనరైజ్ చేసాం. డాకర్ ఫైల్ ప్రిపేర్ చేసాము. ఆ డాకర్ ఫైల్‌ని బిల్డ్ చేసాము. ఈ బిల్డ్ అయిన దాన్ని మనం రన్ చేసాము. మన అప్లికేషన్ డెలివరీ అవుతుంది. ఈ ఇమేజ్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవాలి అని చెప్పానంటే, మనం తీసుకెళ్ళి ఒక కైండ్ ఆఫ్ ఆహ్, రిజిస్ట్రీ ఆర్ రిపాజిటరీలో పెట్టాం. జస్ట్ లైక్ గిట్‌హబ్ అనుకోండి. మన కోడ్ గిట్‌హబ్‌లో ఎలా ఉంటదో, అలా డాకర్ ఇమేజెస్ అన్నీ తీసుకెళ్ళి డాకర్ హబ్‌లో గాని, లేదంటే ఆహ్, రిజిస్ట్రీ సర్వీస్ లైక్ ఈసీఆర్‌లో గాని మనం ప్లేస్ చేసి ఎక్కడంటే అక్కడ రన్ చేసుకోవచ్చు. సో, ఇది డాకర్ ప్రాసెస్. దీన్ని ఓకే. ప్రాసెస్ అయితే బానే ఉంది. మన అప్లికేషన్ అది కంటైనరైజ్ అయింది. రన్ అవుతుంది. మరి కుబర్నెటిస్ అని ఎక్కడొచ్చింది? మనం మొత్తం డాకరే మాట్లాడుకుంటున్నాం గదా! ఈ కుబర్నెటిస్ అనేది యాక్చువల్లీ ఒక ఆర్కెస్ట్రేటర్ అన్నమాట. ఆర్కెస్ట్రేటర్ ఎందుకనేది మనం డిస్కస్ జేస్తాము. రైట్. ఇప్పుడు ఈ ఆర్కెస్ట్రేటర్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేనేం జేస్తున్నాను అని జెప్పానంటే, మనము ఇందాక మనం ఏంటి ఒక లంచ్ బాక్స్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న లంచ్ బాక్స్. బట్ ఏంటి మనం ఒక పెద్ద రెస్టారెంటే నడుపుతున్నప్పుడు సో, మనకొక కిచెన్ ఉంటది. రైట్. సో, మనము వచ్చే కస్టమర్స్ అందరికి మనం ఫుడ్ ఎలా డెలివరీ చేస్తాము అనేది ఓకే. ఈ ఆర్కెస్ట్రేటర్ అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తున్నా. మనకేంటి కంటైనర్ రన్ టైమ్ అని చెప్పనుంటది. ఈ కంటైనర్ రన్ టైమ్ అంటే ఈ డాకర్ ఇంజినే అనుకోండి. ఈ డాకర్ ఇంజిన్ అనేది కంటైనర్ రన్ టైమ్. లేదంటే కంటైనర్ డి అని చెప్పేసి, సిఆర్ఐఓ అని చెప్పేసి మల్టిపుల్ ఉంటాయి. సో, మనకి కిచెన్ అనాలజీలా స్టవ్వు, కుకింగ్ ఎక్విప్‌మెంట్స్ ఇవన్నీ ఉంటాయి గదా! అంటే మనము ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నింటిని మనము ఈ కంటైనర్ రన్ టైమ్ అనుకుందాము. సో, ఫైన్ కంటైనర్ రన్ టైమ్ అయితే ఉంది. సో, మనం ఇందాక ప్రిపేర్ చేసిన డాకర్ ఇమేజ్ ఉంది గదా! ఈ ఇమేజ్‌ని మనం రిజిస్టర్‌లో పెట్టేసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాము. సో, దాన్ని ఎలా అంటే ఈ ప్రీ ప్యాకేజ్డ్ మీల్ కిట్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే బిర్యానీ మీల్ కిట్. సో, ఎనీవన్ కెన్ కుక్ ఎనీవేర్. సో, అలా మనం ప్రిపేర్ చేసిన ఇమేజ్‌ని రిజిస్టర్‌లో పెట్టాం గదా! సో, అలా కంటైనర్ ఇమేజ్‌ని ఒక మీల్ కిట్ లాగా ట్రీట్ చేద్దాం. సో, దెన్ ఇక్కడ మనకి ఫైన్ కిచెన్ ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఉన్నాయి. మనకి రెసిపీ ఉంది. రైట్. సో, ఈ రిజిస్ట్రీ కంటైనర్ రిజిస్ట్రీ అంటే ఏంటి అని చెప్పానంటే, మల్టిపుల్ ఐటెమ్స్ కుక్ చేయడానికి కావాల్సిన రెసిపీ అనుకుందాము. ఓకే. సో, మనకి కావాల్సిన రెసిపీలన్నీ ఒక బుక్‌లో ఉన్నాయి. ఒక షెల్ఫ్‌లో ఉన్నాయి. సో, అదేంటి ఈ కంటైనర్ రిజిస్ట్రీ. సో, ఇదొచ్చేసి కంటైనర్ ఇమేజ్ వచ్చేసి మనము మీల్ కిట్ అనుకుంటున్నాము. ఆ మీల్ కిట్ ఎలా కుక్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తము ఇక్కడ రిజిస్టర్‌లో పెట్టాము. అయితే వీటన్నిటిని మేనేజ్ చేయడానికి మనకొక మేనేజర్ అయితే కావాలి. మనం రెస్టారెంట్ రన్ చేస్తున్నప్పుడు మేనేజర్ కావాలి. ఎందుకు అని చెప్పానంటే మనకి చెఫ్‌లుంటారు. ఓకే. వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కస్టమర్స్ ఉంటారు. వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు. మనకి ఎక్విప్‌మెంట్ సరిపోతున్నాయా లేదా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చాడు. నాట్ సాటిస్ఫైడ్. మనం వెంటనే రిప్లేస్ చేయడం గాని, ఆ ఫుడ్‌ని ప్రాపర్‌గా చేయడం గాని, ఇవన్నీ మేనేజ్ చేయడానికి మనకి రెస్టారెంట్‌లో ఒక మేనేజర్ అయితే కావాలి. సో, ఆ హెడ్ చెఫ్ గాని, ఆ కిచెన్ మేనేజర్ గాని, ఈ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అనుకోవచ్చు. సో, దాన్ని మనము టెక్నికల్ టర్మ్‌లో తీసుకుంటే ఏంటి అని చెప్పానంటే, మన అప్లికేషన్ ఉంది. మన అప్లికేషన్ ఏంటి అని చెప్పానంటే, ఇక్కడ మన అప్లికేషన్ ఆబ్వియస్‌లీ ఒక సర్వర్‌లోనే రన్ అవ్వదు. మల్టిపుల్ సర్వర్స్‌లో రన్ అవుతది. ఒక సర్వర్ డౌన్ అయింది. ఇమ్మీడియేట్‌గా జనరల్‌గా అయితే ఏం చేస్తాము మనము, డౌన్ అయింది అని చెప్పేసి మాన్యువల్‌గా డెవలపర్ అనే ఆపరేషన్స్ గాయ్ గాని ఎవరైనా అప్లికేషన్ మేనేజ్ చేసేవాడు వెళ్ళి, ఓకే. మన అప్లికేషన్ డౌన్ అయింది కదా! అని చెప్పేసి అప్లికేషన్‌ని ఇంకో సర్వర్‌లో రన్ చేయాలి.
సో, బట్ ఇక్కడ కంటిన్యూయస్‌గా ఒకడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే. అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్‌లో ఉందా? అప్లికేషన్ పైన లోడ్ ఎంతుంది? ఓకే. సో, జస్ట్ లైక్ కిచెన్‌లో మేనేజర్ లోడ్ ఎంతుంది? టేబుల్ అలొకేషను, చెఫ్ పైన లోడ్ ఎలా ఉంది అని చెప్పేసి అన్నీ మేనేజ్ చేసుకుంటున్నాడు గదా! సేమ్ వే ఈ ఆర్కెస్ట్రేటర్ ఈ కుబర్నెటిస్ అనేది ఏం చేస్తది అని చెప్పానంటే, మన అప్లికేషను ఓకే. ప్రాపర్‌గా రన్ అవుతుందా? లోడ్ ఎంత ఉంది? ఇఫ్ లోడ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్‌గా ఇంకో కంటైనర్ క్రియేట్ చేయడం గానీ, లెస్ లోడ్ ఉంటే కంటైనర్ కొన్ని డిలీట్ చేయడం గానీ, రైట్. సో, ఏదైనా ఇష్యూ ఉంటే ఇమ్మీడియేట్‌గా సాల్వ్ చేయడం గానీ, అలాంటివి ఈ ఆర్కెస్ట్రేటర్ అనేది చేస్తది. ఈ కుబర్నెటిస్ ఏం చేస్తది అని చెప్పానంటే, మన అప్లికేషన్‌ని స్కేల్ అప్ గానీ, స్కేల్ ఇన్ గానీ, అంటే ఆటోమేటిక్‌గా లోడ్ ఎక్కువుంటే ఇది చూడు మేనేజర్ హైర్స్ మోర్ చెఫ్ ఇఫ్ కస్టమర్ ఇంక్రీజ్. అంటే కస్టమర్స్ ఇంక్రీజ్ అయితున్నారు. ఈ ఎగ్జిస్టింగ్ చెఫ్‌లు వాళ్ళు డెలివరీ చేయలేకపోతున్నారు అని చెప్పానంటే, ఈ మేనేజర్ ఇమ్మీడియేట్‌గా వేరే చెఫ్‌ని పిలుస్తాడు. ఓకే. ఒక చెఫ్ సిక్ ఉన్నాడనుకోండి. కొత్త చెఫ్‌ని తీసుకొస్తాడు. అండ్ ప్రతి మేనేజర్ ఏం చేస్తాడు? ఆ ఫుడ్ అనేది ప్రాపర్ టేబుల్‌కి రీచ్ అయిందా లేదా చూస్తాడు. ఓకే. సో, డిఫరెంట్ సెక్షన్స్ మేనేజ్ చేస్తాడు. స్టార్టర్స్ గానీ, మెయిన్ కోర్స్ గానీ, షెడ్యూల్ అంటే ఫస్ట్ ఏదెళ్ళాలి, సెకండ్ ఏదెళ్ళాలి, థర్డ్ ఏదెళ్ళాలి అని జెప్పేసి. ఓకే. డైరెక్ట్ తీసుకెళ్ళి వాడు సూప్ ఆర్డర్ చేసిన వెంటనే నువ్వు తీసుకెళ్ళి డిజర్ట్ ఇస్తే వాడు మొఖం మీద కొడతాడు గదా! అలా కాకుండా ఫస్ట్ స్టార్టరు, సూపు, దాని తర్వాత స్టార్టరు, తర్వాత మెయిన్ కోర్సు, తర్వాత డిజర్ట్ ఎళ్ళాలి. సో, ఇలా ఎప్పుడు ఏది క్రియేట్ కావాలి, డెలివరీ కావాలనేది కూడా ఈ మేనేజరే మేనేజ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫుడ్ స్టాక్ అన్నీ ఓకే. ఆహ్, మెయింటైన్ చేయడము. ఓకే. సో, ఇవన్నీ మేనేజర్ ఎలా రెస్టారెంట్‌లో చేస్తున్నాడో, అదే కుబర్నెటిస్ వచ్చేసరికి మన అప్లికేషన్, మనం ఏదైతే అప్లికేషన్ డెలివరీ చేస్తున్నామో, ఆ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్‌గా కొన్ని కంటైనర్స్ క్రియేట్ కావడము, ఓకే. ఆర్ డిలేట్ కావడము. లోడ్ ఎక్కువున్నప్పుడు ఆటోమేటిక్‌గా క్రియేట్ కావడం అనేది ఈ కుబర్నెటిస్ చేస్తది. అలాగే ఒక చెఫ్ సిక్ ఉన్నప్పుడు ఎలా రిప్లేస్ చేస్తున్నామో, ఏదైనా కంటైనర్ క్రాష్ అయింది, అన్‌హెల్తీ ఉంది. దెన్ ఈ కుబర్నెటిస్ అనేది ఆటోమేటిక్‌గా కొత్త కంటైనర్‌తో రిప్లేస్ చేస్తది. అండ్ కరెక్ట్ టేబుల్‌కెళ్తుందా అనేది ఎలా వెరిఫై చేస్తున్నామో, సిమిలర్ వే ఓకే. కరెక్ట్ కంటైనర్‌కి నెట్‌వర్క్ ట్రాఫిక్ గాని, ఒక రిక్వెస్ట్ ఎళ్ళడం గాని, కరెక్ట్ కంటైనర్‌కెళ్తుందా అని జెప్పేసి నెట్‌వర్క్ అండ్ సర్వీస్ డిస్కవరీ జేస్తది. అండ్ వర్క్ లోడ్ షెడ్యూల్ కూడా. సో, ఏ ఏ కంటైనర్ ఏ ఏ ఏ కంటైనర్ పైన, ఏ నోడ్ పైన లోడ్ తక్కువుంది అని దాని పైన వర్క్ లోడ్ సెండ్ జేయడం లాంటివి. ఓకే. సో, స్టోరేజ్ మెయింటెనెన్స్ కానీ, సో, లోడ్ బ్యాలెన్సింగ్ గాని, డిస్ట్రిబ్యూట్ ట్రాఫిక్ చేయడం గాని ఈ కుబర్నెటిస్ చేస్తది. అంటే చాలా సింపుల్‌గా చెప్పాలంటే కుబర్నెటిస్ లేకుండా మనం అప్లికేషన్ డెలివరీ చేయలేమా అంటే చెయ్యొచ్చు. బట్ ఇవన్నీ మాన్యువల్‌గా నువ్వు కేర్ తీసుకోవాలి. ఛాలెంజెస్ కుబర్నెటిస్ లేకుండా ఛాలెంజెస్ ఏంటి అని చెప్పానంటే, మాన్యువల్ స్కేలింగ్ అండ్ మేనేజ్‌మెంట్ రిక్వైర్డ్. అంటే మాన్యువల్‌గా కంటైనర్ స్టాప్ చేయడము, స్టార్ట్ చేయడము అండ్ కంటిన్యూయస్‌గా లోడ్‌ని మానిటర్ చేయడము. లోడ్ ఎక్కువొచ్చినప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా ఆహ్, కొత్త కంటైనర్స్ యాడ్ చేయడము, లోడ్ తక్కువ కాగానే మాన్యువల్‌గా రిమూవ్ చేయడం చాలా పెద్ద పని. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడన్నా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలామంది 'విరాట్ కోహ్లీ', 'రోహిత్' ఫ్యాన్స్ ఉంటారు గదా! వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడే వ్యూవర్‌షిప్ మాత్రము 3,00,00,000, 4,00,00,000, 10,00,00,000 వరకెళ్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 'రోహిత్ శర్మ' 2 డబుల్ సెంచరీకి దగ్గరకొచ్చాడు. ఈ మధ్య కాలంలో అస్సలు కాలేదు. సో, బట్ 'రోహిత్ శర్మ' డబుల్ సెంచరీకి దగ్గరకొచ్చాడనుకోండి. వ్యూవర్‌షిప్ అనేది 10,00,00,000 నుంచి ఒకేసారి 30,00,00,000కి సారీ 3,00,00,000 నుంచి 10,00,00,000కెళ్ళిపోతది ఆటోమేటిక్‌గా. అదే రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. వెంటనే ఏమైద్ది? ఈ ఉన్న 3,00,00,000 మెంబర్స్ గూడా అని జెప్పేసి సగం మంది టీవీ కట్టేసి అప్లికేషన్ క్లోజ్ జేసి కూర్చుంటారు. ఆటోమేటిక్‌గా వ్యూవర్‌షిప్ అనేది 1,00,00,000కొస్తది. సో, ఇక్కడ అంత ఫాస్ట్‌గా ఓకే. మనమైతే ఇక్కడ డెసిషన్ తీసుకోలేము గదా! మాన్యువల్‌గా ఆర్కెస్ట్రేట్ చేద్దాము అని జెప్పనంటే, మాన్యువల్‌గా లైక్ యూ నో ఈ 1,00,00,000 యూజర్స్ చూస్తున్నప్పుడు కావాల్సిన సర్వర్ కౌంట్, 10,00,00,000 మెంబర్స్ చూస్తున్నప్పుడు సర్వర్ కౌంట్ ఎప్పుడు 10,00,00,000 నుంచి 1,00,00,000కొస్తదో ఆర్ 1,00,00,000 నుంచి 10,00,00,000కెళ్తదో మనమైతే గెస్ జేయలేము. అందుకే మనకి ఇవన్నీ ఆటోమేటిక్‌గా చేయడం కోసము ఒక ఆర్కెస్ట్రేటర్ అయితే అవసరము.
అది ఈ కుబర్నెటీస్ అయితే బెటర్‌గా చేస్తది. మిగతా ఆర్కెస్ట్రేటర్ టూల్స్ ఉన్నాయి. ఓకే. రైట్. సో, బట్ ఈ కుబర్నెటీస్ ఏంటి అని చెప్పానంటే, రైట్ ఇక్కడ ఆర్కెస్ట్రేటెడ్ టూల్స్ తీసుకుంటే వి హావ్ వేర్ ఈస్ దట్ ఐ డు హావ్ వన్ అపాచీ మేసోస్ అని చెప్పేసి, ఓకే. అమెజాన్ ఈసీఎస్ ఉంది. రైట్. సో, కుబర్నెటీస్ ఉంది. ఇలా మనకి డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. సో, బట్ కుబర్నెటీస్ అనేది కొంచెం పాపులర్, కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్ ఇస్తుంది. సో, దట్స్ ద రీజన్ లైక్ అందరూ ఈ కుబర్నెటీస్ మీద పడుతున్నారు. ఓకే. సో, మీకైతే ఈ కంటైనర్ ఆర్కెస్ట్రేటర్ అంటే ఏంటి అనేదైతే అర్థమైందనుకుంటున్నాను. అండ్ కంటైనర్ అంటే ఏంటి ఏంటి అనేది కూడా అర్థమైందనుకుంటున్నాను. అండ్ వర్క్ ఫ్లో ఎలా ఉంటది అనేదైతే అర్థమైందనుకుంటున్నాను. వీడియో క్లోజ్ చేసే ముందు ఇంకొక రీజన్ కూడా ఉంది ఈ కంటైనర్ పాపులర్ కావడం కోసము. సో, మనకి కంటైనర్స్ కంటే ముందు జనరల్‌గా ఏంటి అని చెప్పానంటే ఒక హార్డ్‌వేర్ ఉండేది. అంటే ఈ వర్చువలైజేషన్ కంటే ముందు గూడా ఒక హార్డ్‌వేర్ ఉండేది. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసేవాళ్ళము. ఒక అప్లికేషన్ డెలివరీ చేసేవాళ్ళము. ఇదేంటి ఈ ట్రెడిషనల్ మెథడ్. ఈ అప్లికేషన్ అనేది రియల్‌గా ఈ హార్డ్‌వేర్ మొత్తం యూజ్ చేసుకుంటుందా అనేది క్వెషన్ మార్క్. యూజ్ చేసుకోకపోయినా గానీ, మనకి వేరే ఆప్షన్ లేక, ఒక హార్డ్‌వేర్ మొత్తము ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డెలివరీ చేసేవాళ్ళం. ఇంకో అప్లికేషన్ డెలివరీ చేయాలంటే, ఇంకో హార్డ్‌వేర్ తీసుకొని, ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని, ఇంకో అప్లికేషన్ డెలివరీ చేసేవాళ్ళము. సో, ఈ ఇష్యూని ఓవర్‌కమ్ చేయడానికి మనకొచ్చిన ఆప్షన్ ఏంటి అని చెప్పానంటే, వర్చువల్ వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి అని చెప్పంటే వీఎంవేర్ గానీ, ఓకే. వీఎంవేర్ ఈఎస్ఎక్స్ఐ గానీ, మైక్రోసాఫ్ట్ హైపర్-వి గానీ, జెన్ హైపర్వైజర్ కానీ, ఇవన్నీ ఇప్పుడు అమెజాన్ వాడి ఓన్ హైపర్వైజర్ నీట్రో గానీ, ఇవన్నీ ఏంటి అని చెప్పానంటే, మనకి హార్డ్‌వేర్ సేమ్. ఈ హార్డ్‌వేర్‌ని యూజ్ చేసుకొని మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ రన్ చేస్తాము. ఓకే. ఈ అదెలా పాసిబుల్ అయింది అని చెప్పానంటే, ఈ హార్డ్‌వేర్ పైన మనము హైపర్వైజర్ అనేది ఒకటి ఇన్‌స్టాల్ చేస్తాము. ఇందాక నేను చెప్పిన ఈఎస్ఎక్స్ఐ కానీ, జెన్ హైపర్వైజర్ కానీ, ఇలా ఈ హైపర్వైజర్ ఇన్‌స్టాల్ చేస్తాము. దాని పైన ఏంటి అని చెప్పంటే మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పినప్పుడు ఒక హార్డ్‌వేర్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్. బట్ ఇక్కడ ఒక హార్డ్‌వేర్ నేను 1, 2, 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ చేస్తున్నా. సో, నేను 3 అప్లికేషన్స్ డెలివరీ చేయొచ్చు. 3 అప్లికేషన్స్ డెలివరీ చేయొచ్చు ఫ్రమ్ సేమ్ హార్డ్‌వేర్. సో, ఇక్కడ మనకి హార్డ్‌వేర్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువుంది ప్రీవియస్ మెథడ్‌లో. ఇక్కడ హార్డ్‌వేర్ వేస్టేజ్ అనేది కొంచెం తగ్గింది. అదే మనం ఇక్కడ కంటైనరైజేషన్‌కొచ్చేస్తే ఏమైందంటే, మనకి హార్డ్‌వేర్ ఉంది. ఈ హార్డ్‌వేర్ పైన ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి, ఓకే. ఇక్కడ డాకర్ ఇంజిన్ అనేది రన్ చేస్తున్నాము. అంటే సింపుల్‌గా చెప్పాలి అని చెప్పానంటే, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ చేస్తున్నాం గదా! ఆ 3 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ ప్రాసెస్‌లో ఎలిమినేట్ అయిపోయింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ గాడానికి కావాల్సిన రిసోర్స్ లైక్ స్టోరేజ్ కానీ, సీపీయూ కానీ, మెమరీ గానీ, మనము ప్రాపర్‌గా మన అప్లికేషన్ డెలివరీ కోసమే యూజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్. ఈ ప్రాసెస్‌లో మనం ఎన్ని అప్లికేషన్‌లు డెలివరీ చేస్తున్నాము? ఓన్లీ 3 అప్లికేషన్స్ డెలివరీ చేస్తున్నాం. బట్ ఇక్కడ చూడండి 6 అప్లికేషన్స్ డెలివరీ చేస్తున్నాము. అండ్ ఇక్కడ రన్ అయిన అప్లికేషన్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పైన రన్ అయిన అప్లికేషన్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో యాస్ ఇట్ ఈస్‌గా రన్ అయితదని గ్యారంటీ లేదు నాకు. బట్ ఇక్కడ డాకరైజ్ చేసిన అప్లికేషన్ ఉంది గదా! అది ఇక్కడ గాదు, నువ్వు తీసుకెళ్ళి నీ లోకల్ ఎన్విరాన్మెంట్‌లో రన్ చేసిన లోకల్ ఎన్విరాన్మెంట్‌లో డాకర్ ఉంటే అక్కడ రన్ చేసిన యాస్ ఇట్ ఈస్‌గా వర్క్ అవుద్ది. సో, అది ఆర్గనైజేషన్ డాకరైజేషన్‌కి అంటే ఈ డాకరైజ్డ్ అప్లికేషన్ అనే కాన్సెప్ట్ ప్రిఫర్ చేయడానికి అనదర్ ప్రైమరీ రీజన్. ఓకే. అండ్ ఈ వీఎం క్రియేషన్ స్కేలింగ్ ప్రాసెస్‌లో వీఎం క్రియేషన్ గానీ, అప్లికేషన్ రన్ గానీ కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. అంటే కొంచెం హెవీ వెయిట్ అనుకోవచ్చు.
బట్ ఈ డాకరైజ్డ్ అప్లికేషన్స్ అనేవి వెరీ, వెరీ లైట్ వెయిట్. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సైజ్ అనేది జస్ట్ 5 ఎంబీ గానీ, 10 ఎంబీ గానీ ఉంటదని జెప్పానంటే నమ్ముతారా? బట్ ఇక్కడ మన రెగ్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లే. మన విండోస్ 10లు, విండోస్ 11లు ఆర్ ఎనీ సర్వర్ క్లాస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో. బట్ ఇక్కడ మాత్రము మన అప్లికేషన్ రన్ గాడానికి ఓఎస్ అయితే డెఫినెట్‌గా కావాలి. బట్ ఆ ఓఎస్ సైజ్ అనేది చాలా చాలా మినిమల్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ ఆల్‌ఫైన్ ఇమేజ్ సైజ్ తీసుకుందాము. అంటే ఇదొక ఆపరేటింగ్ సిస్టము. ఓకే. ఇదొక లినక్స్ డిస్ట్రిబ్యూషను. సో, ఇది చూడండి. 5 ఎంబీ జస్ట్ 5 ఎంబీ సరిపోద్ది మనకి. ఓకే. ఆ 5 ఎంబీ అనేది కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ థింగ్స్ అన్నీ ఇచ్చేస్తది. మన అప్లికేషన్ కూడా డెలివరీ చేయొచ్చు. ఓకే. సో, ఇవి అంటే ఆర్గనైజేషన్స్ అన్నీ కంటైనరైజేషన్‌కెళ్ళడానికి ప్రైమరీ రీజన్స్. సో, ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో, ఆబ్వియస్‌లీ కంటిన్యూయేషన్ వీడియోలో మనకి ఈ కుబర్నెటిస్ అంటే ఏంటి? ఓకే. ఈ కుబర్నెటిస్‌లో కాన్సెప్ట్స్ ఏంటి అనేదైతే డిస్కస్ చేస్తాను. సో, మీరు ఈ ఆహ్, గిట్‌హబ్ లింక్ అయితే ఆల్వేస్ మీరు రిఫర్ చేయొచ్చు. సో, యాడ్ దిస్ ఇంటూ అవర్ వీడియో డిస్క్రిప్షన్. అండ్ ఈ కాంటెంట్ మీకు వాల్యుబుల్ అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ ఎవరైతే కుబర్నెటిస్ కానీ, లేదంటే డెవాప్స్ కానీ నేర్చుకుంటున్నారో, సో వాళ్ళకి మన వీడియో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ గైస్.